యెషయా గ్రంథము 28వ అధ్యాయము. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బల పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లును, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము. వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మ్రింగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల ముకుటముగా నుండును. ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరునూ మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసము వారిని రింగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఇలాగను సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును. దాగియున్న చోటు నీళ్లచేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్లలు
నిత్యము బద్దల గొట్టున అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తానేర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు. బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్రచేత నల్ల జీలకర్రను, చువ్వచేత జీలకర్రను దుళ్లగొట్టును గదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు. దాని నలుపుడు గదా. జనులు సైన్యములకధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.